హాయ్ ఫ్రెండ్స్, భారతదేశ ప్రాచీన చరిత్రను పరిశీలిస్తే ప్రజలందరూ ఇప్పటిలాగానే వైవిధ్యమైన జీవన విధానాల్లోనే తమ జీవితాల్ని గడిపారని గ్రహించవచ్చు. ఇప్పటి సాంకేతికత అప్పుడు లేకపోవచ్చు. అలాగని అప్పటి జీవన విధానాల్ని మనం ఇప్పుడు పాటించలేం. అది నిజం. ఇప్పటిలాగానే ఆనాడు సాధారణ జనాభా, కార్మికులు, కర్షకులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ జీవులు, మంత్రాంగం నెరిపేవాళ్ళు, దేశాల్ని కాపలా కాసేవాళ్ళు, యుద్ధాల్లో ఆరితేరిన వాళ్ళు, కళాకారులు, ఇలా ఎందరో ఉండేవాళ్ళు. అదే సమయంలో సాధారణ జీవనానికి దూరంగా ఆధ్యాత్మిక, దైవిక చింతనలో జీవితాన్ని గడిపేవాళ్ళు ఉండేవాళ్ళు. మానవ సహజమైన బంధాలకు, అనుబంధాలకు అతీతంగా జీవిస్తూనే సమాజ శ్రేయస్సు కోసం తమ శక్తియుక్తులను దారపోసిన వారున్నారు. ముక్కు మూసుకుని తపస్సు చేయడమే మునులు, ఋషులు చేసేవారని, సాధారణ భావబంధాలకు దూరంగా ఉండేవారని అనుకునేవారిలోనే ఎందరో తాము కనిపెట్టిన శాస్త్ర విజ్ఞానాన్ని తమ తరాలకు, భవిష్యత్తు తరాలకు అందించిన మహానుభావులు ఉన్నారు. అయితే వీళ్ళంతా సుఖ జీవితానికి అర్రులు చాచి జీవించలేదు. మానవాళి మొత్తానికి, ప్రకృతిలోని సమస్త జీవజాతులకు పనికొచ్చే ఆరోగ్య, వైద్య, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. ఆనాటి ఆ జ్ఞానం ఈనాటికి మరిక ఏనాటికైనా ఉపయోగపడేదే కావటం ఆనాటి వారి ముందు చూపుకు, జ్ఞానానికి నిదర్శనం. ఈ ప్రక్రియలో వాళ్ళు సుఖదుఖాలకు, లాభనష్టాలకు అతీతంగా పనిచేశారు. అంతటి నిగ్రహశక్తి, జ్ఞానశక్తి వారికి సునాయాసంగా ఏం అబ్బలేదు. జీవితాన్ని దీక్షగా గడిపితేనే వారికి ఆ విజ్ఞానం వంటబట్టింది. వాళ్ళు తలచిన పని తలచుకున్నట్టే జరిగింది. అంతటి సంకల్పసిద్ధి, వాక్శుద్ధి కలిగిన మహర్షులు ఈ నేల మీద నడిచారు. ఇంతటి శక్తికి కారణం వారిలో జాగృతమైన కుండలిని శక్తి అని చెప్తారు. ఇది సాధారణ కంటికి కనిపించని చైతన్య శక్తి. మనిషి శరీరంలో ఉండి అతని బౌద్ధిక, మానసిక శక్తుల్ని ఉద్దీపన చేసే శక్తి అది. కేవలం సరైన సాధన ద్వారానే కుండలిని మేల్కొంటుంది. ఇది నిజం. ఇది కూడా గొప్ప సాంకేతిక పద్ధతి. ఒక కంప్యూటర్ పనిచేయాలంటే అందుకనుగుణంగా ప్రోగ్రామింగ్ రాయాలి. అందుకోసం ఒక అల్గారిథం రూపొందించుకోవాలి. అప్పుడు కొన్ని సాంకేతిక అంచనాల పద్ధతుల్లో రాసిన వరుస ఆదేశాలను పాటించి ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ పద్ధతిలో పని జరుగుతుంది. సరైన ఆదేశాలు ఇస్తే సరైన ఫలితం వస్తుంది. మనిషిలోని కుండలిని జాగృతం చేయడానికి ఒక పద్ధతి, కొన్ని నియమాలు, కాసిన్ని సూత్రాలు ఉన్నాయి. అలా సాధించిన వ్యక్తి సాధారణ వ్యక్తి కంటే భిన్నంగా దివ్యమైన శక్తిని, అలౌకికమైన ఆనందాన్ని పొందుతాడు. మనిషి శరీరంలో వెన్నుభాగంలో ఉన్న 6 చక్రాలను, తలపై ఉన్న 7వ చక్రాన్ని కలిపి 7 చక్రాలని పిలుస్తారు. మూలాధారం నుంచి సహస్రారం మొత్తం 7 చక్రాలు. యోగశాస్త్రంలో చెప్పబడిన ఈ సప్త చక్రాల వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మూలాధార చక్రం నాభికి దిగువన ఉండే మొదటి చక్రం ఇది. దీన్నే ఆధార చక్రంగా చేసుకుని తక్కిన వ్యవస్థ అంతా నిర్వహించబడుతుంది. మనిషిలోని అంతః చైతన్యం స్థిరంగా ఉండేది ఇక్కడే. శాస్త్రం ప్రకారం లోకంలో 99.9% మందిలోని చైతన్య శక్తి మూలాధారం వద్దనే ఉండిపోతుంది. అంతకు మించి పైకి ప్రవహించదు. ఎందుకంటే ఆహారం, నిద్ర ఈ 2 ఉంటే చాలు, అదే సుఖమని సంతృప్తి పడిపోతారు సాధారణ మనుషులు. సాధన చేసిన మూలాధార చక్రంలోని చైతన్యాన్ని మేల్కొల్పగలిగితే భోజన, విశ్రాంతాలనేవి చాలా చిన్న విషయాలవుతాయి. అప్పుడు అవేవి బాధించని స్థితికి చేరుకుంటాడు సాధకుడు. మరిది ఎలా సాధ్యమో తెలుసా? భోగం, సంభోగం, నిద్ర పట్ల సంయమనం పాటించాలి. ఇందుకు సంకల్పం ఉండాలి, ధైర్యం ఉండాలి. ధైర్యం ఉన్న సాధకునికే సిద్ధి కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. ధైర్యం దేనికయా అంటే విషయలోలత్వంలో పడిపోకుండా సాధన మీదనే శ్రద్ధ పెట్టగలగడానికి. అవును, అదే అసలైన ధైర్యం. ధైర్యంగా కొట్లాడడం, ధైర్యంగా బరువులు లేపడం ఇవి కావు ధైర్యగుణాలు. చుట్టూ 100 రకాల ఆకర్షణలున్నప్పటికీ వ్యామోహానికి లోనవ్వకుండా తన సాధనలోనే సావధానంగా ఉండగలగడానికి మనిషి చేసే ప్రయత్నంలో విజయం సాధించడమే ధైర్యం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. మూలాధారం చైతన్యవంతం కావడమే సాధనలో తొలి గెలుపు. స్వాధిష్టాన చక్రం ఇది జననేంద్రియానికి ఎగువన 4 అంగుళాల పైన ఉంటుంది. మనిషిలోని శక్తి ఈ చక్రం వద్ద చురుగ్గా ఉంటే కనుక మానవుడు విందు వినోదాలతో, భౌతిక సుఖాల వెంట వెంపర్లాడుతూ తిరుగుతాడు. వినోదం అవసరమే కానీ అదే జీవితంగా బ్రతికేయకూడదు అంటారు పెద్దలు. శృతిమించిన సుఖభోగాలు మానవుని ప్రవర్తనని ప్రభావితం చేస్తాయి. కొద్దిపాటి సమయం వరకే పరిమితం కావాలి తప్ప అదే లోకంగా గడిపితే వాస్తవ జీవితాన్ని స్వీకరించే గుణం కోల్పోతాం. స్వాధిష్టాన చక్రాన్ని జాగృతం చేసిన వ్యక్తి తనలోని క్రూర స్వభావాన్ని వదులుకుంటాడు. అనవసర విషయాల పట్ల తర్కించడాన్ని మానుకుంటాడు. పెద్దవారి పట్ల అణుకువ కలిగి ఉంటాడు. జీవిత సత్యాల పట్ల నమ్మకాన్ని కలిగి ఉంటాడు. అంటే భౌతిక సుఖాల పట్ల
అదుపు సంపాదించి ఉంటాడనమాట. మణిపూరక చక్రం. మానవుని నాభి వద్ద రక్తవర్ణంలో ఉంటుంది మణిపూరక చక్రం. ఈ చక్రం వద్ద మానవుని శరీరంలోని నాడులన్నీ కలుసుకుంటాయి. ఈ చక్రం వద్ద ఉన్న శక్తి మనిషిని ఏదో గొప్ప పని చేయడానికి ఉత్సాహం కలిగిస్తూ ఉంటుంది. అలా ఉత్తేజితుడైన వ్యక్తి కర్మయోగి అవుతాడు. ఏ పనైనా చేయడానికి సంసిద్ధుడిగా ఉంటాడు. యుద్ధకళలో నిపుణులైన వారిలో మణిపూర చక్రం ఉత్తేజితమై ఉంటుంది. సాధకుడు తనలోని మణిపూర చక్రాన్ని జాగృతం చేసినప్పుడు తనలోని బిడియం, మోహం, విరోధభావాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. అనాహత చక్రం. హృదయస్థానంలో బంగారు వర్ణంలో ప్రకాశించే చక్రం అనాహత చక్రం. అనాహక చక్రం చురుగ్గా ఉన్న వ్యక్తి సృజనాత్మకత కలిగిన వాడే ఉంటాడు. అంటే కళాత్మక దృష్టి కలిగిన వాడై ఏదో ఒక నూతన ప్రక్రియని, నూతన రూపాన్ని సృష్టించడంలో నిమగ్నమై ఉంటాడు. చిత్రకారుడు, కవియో, సంగీతజ్ఞుడు, శిల్పి లేదా మరో సృజనాత్మక కళాకారుడు అయి ఉంటాడు. ప్రకృతిలో తాను భాగమై అందులోని ధ్వనులను వినగలుగుతాడు. అనాహత చక్రం జాగృతమైన సాధకుడు సాధారణ మనిషి వినలేని, కనలేని అద్భుతాన్ని గ్రహించగలిగే నేర్పుని కలిగి ఉంటాడు. విశుద్ధ చక్రం. స్వరపేటిక వద్ద ఉంటుంది విశుద్ధ చక్రం. మానవుని కంఠం చదువుల తల్లి సరస్వతికి ఆవాసమని పెద్దలు చెప్తారు. మరి విశుద్ధ చక్రం ఉన్నది అక్కడే. ఎక్కడి వరకు చేరిన శక్తి సాధకుణ్ణి శక్తివంతం చేస్తుంది. కంఠాన్ని నియంత్రణలో పెట్టుకోగలిగిన మానవుడు ధ్యానాన్ని ఆచరిస్తూ ఉన్నప్పుడు విశుద్ధ చక్రం జాగృతమవుతుంది. 16 కళలు ఉత్తేజితమై విభూతి యోగాన్ని అందుకోగలుగుతాడు. ఆకలిని, దాహాన్ని వదిలిపెట్టగలుగుతాడు సాధకుడు. ఆ సాధకుడు పలికే మాట నిజమై తీరుతుంది. అంతటి వాక్శుద్ధిని అతను పొందగలుగుతాడు. ఆజ్ఞాచక్రం. భ్రూ మధ్యంలో ఉంటుంది ఆజ్ఞాచక్రం. అంటే 2 కనుబొమ్మల మధ్య. మానవునిలోని శక్తి అక్కడకు చేరిందంటే అతను భౌతికంగా సిద్ధిని పొందినట్లే అంటారు సాధకులు. ఈ భౌతిక ప్రపంచం తాత్కాలికమని, సుఖదుఖాలు వచ్చిపోతుంటాయని, ఏదీ మనసుకు తీసుకోకూడదని, అలాగని కర్మ చేయడం మానరాదని, చేసే ఏ పనితోనూ అనురక్తి పెంచుకోరాదని, తామరాకు మీద నీటి బొట్టు మాదిరి అంటే ముట్టి ముట్టనట్టుగా ఉండే స్వభావాన్ని సహజగుణంగా పాటించగలిగిన నాడు మానవుడు సిద్ధుడవుతాడని అర్థం. భయం, ఆందోళన, సంతోషం, ప్రశాంతత ఏదీ బాధించదు, ఉప్పొంగిపోయేలా చేయదు. అలాంటి స్థితప్రజ్ఞతను అందించేది ఆజ్ఞాన చక్రం జాగృతమైన స్థితి అని సాధకులు వర్ణించారు. ఆ స్థితిని అనుకున్నవారే సిద్ధపురుషులని శాస్త్రం చెబుతోంది. ఇవి మూలాధారం నుంచి ఆజ్ఞాన చక్రం వరకు ఉన్న షట్చక్రాలు. చుట్టలు చుట్టుకుని మూలాధారంలో ఉన్న కుండలిని శక్తిని యోగ సాధన ద్వారా జాగృతం చేసి ఊర్ధ్వదశలో ఒక్కో చక్రం గుండా ప్రసరింపజేసి ఆజ్ఞాచక్రం వరకు తీసుకురాగలిగిన సాధకునికి మరొక్క మజిలీని చేరితే మోక్షప్రాప్తి కలుగుతుందని యోగశాస్త్రం వివరించింది. మానవుని శీర్ష భాగాన అనగా నడినెత్తిన ఉన్న సహస్రార చక్రం జాగృతం కావడమే చివరి మజిలి. కుండలిని సహస్రారాన్ని చేరినప్పుడు అదే మోక్షసిద్ధి అని సాధకులు చెప్తున్నారు. శరీరంలోని శక్తిని జీవ విద్యుచ్ఛక్తిగా పరిగణిస్తాం. దాని మూలక స్వభావము అదే. ఎందుకంటే ఈ శరీరం నింగి, నేల, నీరు, నిప్పు, గాలి అనే 5 మూలకాలతో నిర్మితమైంది. వాటి సంయోగం, వినియోగాలు విద్యుచ్ఛక్తిని ప్రేరేపిస్తాయి, శక్తి ప్రసారాన్ని నియంత్రిస్తాయి. ఈ శక్తి సహస్రార చక్రాన్ని తాకి దాన్ని ఛేదించి ప్రకృతిలో విలీనమయ్యే స్థితియే మోక్షస్థితి అని యోగశాస్త్రం తెలియజేస్తోంది. ఇలా 7 చక్రాలు జాగృతమైన సాధకుని జ్ఞానం అనంతం. అలాగని ఈ స్థితులను చేరుకోవడం అడుగడుగున కష్టమే. సుసాధ్యమైతే కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. కష్టసాధ్యం. తీవ్రమైన ధ్యాన సమాధిలో నిశ్చలమైన మనస్సుతో, స్థిరచిత్తంతో, ఏ ప్రలోభాలకు, ఆకర్షణలకు లొంగకుండా, మిక్కిలి సంతోషము, అతి దుఃఖము దరిచేరనీయకుండా, గాల్లో దూదిలా, తామరాకు మీద నీటిబొట్టులా ఉండగలిగే స్థితిని సాధారణ లౌకిక జీవనంలోకి వ్యక్తులు అందుకోవడం అసాధ్యమే. మరి లోకంలో ఉంటూనే లోకాతీతంగా వ్యవహరించగలగడం అన్నది సాధనతోనే సాధ్యం. ఆ స్థితిని చేరుకోవడానికి ఈ 7 చక్రాలను జాగృతం చేయగలగాలి. కుటుంబ జీవితంలో ఉండడాన్ని, బంధాలతోనే జీవించడానికి ఇష్టపడ్డాన్ని అనుసరించే వారికి కుండలిని శక్తిని జాగృతం చేయాల్సిన అవసరం పడకపోవచ్చు. ఈ సంసారిక జీవితాన్ని తాత్కాలిక సుఖ జీవితమని, మోక్షసిద్ధి అంటే బంధాలను త్యజించగలగడం అని భావించి సాధన చేసే వ్యక్తికి యోగ జ్ఞానం అవసరం. ఎవరికి ఏది కావాలో దానికోసం కృషి చేయడమే జీవితం. అయితే ఆ కృషి నిత్య సుఖాల కోసం కాకుండా సామూహిక హితం కోసం చేసేదెప్పుడు అది లోకానికి మేలు చేస్తుంది. ఆ వ్యక్తి జీవితం అర్థవంతంగా నిలుస్తుంది.
అటువంటి మానసిక పరిణతిని మానవుడిలో కలిగించేందుకు యోగ సాధన ఉపకరిస్తుంది. సాధనలో భాగమైన ఆసన ప్రాణాయామాలు సాధకుని అంటే యోగ భాగ్యం ఆచరించే మానవుని శారీరక మానసిక చైతన్యాన్ని జాగృతం చేస్తాయి, అంటే మేల్కొలుపుతాయి. అవే సాంకేతికంగా 7 చక్రాలు జాగృతమయ్యే ప్రక్రియ. ఇది మానవుని శక్తివంతుని చేస్తుంది. మీకు అర్థమైంది కదా? శక్తివంతుడు అంటే కండలు తిరిగిన బలవంతుడు కాదు. అన్ని సందర్భాల్లో అన్ని వేళలా దృఢంగా నిశ్చలంగా నిలకడగా వ్యవహరించగలగడం, అవాంతరాలకు కృంగిపోని, విజయాలకు పొంగిపోని, అన్నిటికీ సమానంగా వ్యవహరించగలిగే నిలకడైన ప్రవృత్తి అలవాటు చేసుకోవడమే ఏ మనిషికైనా ఉండవలసిన లక్షణం. అటువంటి స్థితికి మానవుడిని తీసుకువెళ్లేది యోగ సాధన. స్వీయ ప్రయత్నం ద్వారానే దీన్ని సాధించాలి. వేరొకరు సాధించి మరొకరికి ఫలితాన్ని దారబోయడం అనేది ఉండదు. కనుక ఎవరికి వారే సాధన చేయాలి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.